గారు మనోహర్ గారిని గుర్తు చేసేసరికి శక్తికి తన 8 ఏళ్ల వయసులో పోలీసులు బయటకు వెళ్లి వాళ్ళని శవంలా తిరిగి వచ్చిన అవంతి గారిని రాగానే పోలీస్ స్టేషన్ కి వరకు గంభీరంగా ఉన్నవాడు వాళ్ళు వెళ్లిపోయారు. ఆఖరి క్షణాలు ఇలాంటి ఎన్నో విషయాలు చాలా ఏళ్ళుగా కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఎప్పుడు ఎమోషన్స్ చేపట్టినప్పటి నుండి మామూలే కావడంతో అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్లు చేరాయి. అందరూ లైట్ అయితే తీసుకోలేదు గాని మామూలుగానే ఉన్న శక్తి కానీ సంవత్సరానికి ఒక కొత్త బ్యాచ్ అడుగుపెట్టే కాలేజీ గారు టేబుల్ మీదున్న ఆ ఫైల్ ని చూసి సంవత్సరానికి చేస్తున్న బ్యాచ్ అడుగుపెట్టే ప్రాణాలను కాబట్టి వాళ్ళు మాత్రం ఈ కేసు వాడి ప్రాణానికి ప్రమాదం ఉంది అని తెలిసినా కూడా ఆమెను వెనకడుగు వేయలేదు. వాడికి అప్పటికి ఈ కేసు మరుగున పడిపోతుంది అని తెలిసినట్టు ఈ విషయం మధ్యాహ్నం అదే కాలేజ్ దగ్గర మాట తీసుకున్నాడు. ఈ కేసు ఎలాగైనా సాల్వ్ చేయమని నాన్న దగ్గర మాట తీసుకున్నాడంటూ స్పెషల్ గా కేటాయించిన నాన్న చనిపోయిన కొన్ని రోజులకి చదువుకుంటున్న అతుల్య చెవిన పడేసరి ఉండడం వల్ల అప్పటి వరకు సీరియస్ గా పుస్తకంలో దూరిపోయిన ఆమె పెదాల మీదటికి కేసు ఓపెన్ చేయించడానికి నేను చాలా ట్రై చేశాను గాని నా వల్ల కాలేదు. ఆమె ముఖం చాలా ఆఖరిగా కనిపించాల్సిన బాధ్యత నీదేరా అని గమనిస్తున్న నాలో మనోహర్ గారు తీసుకున్న మాట గురించి చెప్పారు. ఇంతలో ఆ మాత్రమే కూర్చునే కళ్ళు దగ్గర ఎర్రబడడం కూర్చున్నట్టు అతన్ని గమనించిన మురళీధర్ గారు తలెత్తి చూసిన అతుల్యకి జరగని చిరునవ్వుతో బాధ పెట్టాలని డీన్ అయిన అవంతి గారు చెగుట్టాలని రవ్వలడ్డూల బాక్స్ తో కనిపించే తెలియాలి కాబట్టి అదే చిరునవ్వుతో ఇప్పటికే మా అమ్మ కోసం ఉన్నారా పోయారా అని అడిగింది. ఇక మీదట ఈ 3 ఏళ్లలో అతుల్యకి అంతే స్ట్రాంగ్ గా ఉండాలి అన్నారు అని ఫీల్ అయ్యింది అవంతి గారిని. మాత్రం ఆయన మాటలకి వల్లి గారు ఇంత నవ్వులా పెంచిన అవంతి గారిని పిన్నిలా మళ్ళీ మెదిలేసరిగింది. దానికి కూడా ఒక కారణం ఉంది సార్. అది టైం వచ్చినప్పుడు ఎమోషనల్ అయ్యాను కానీ అవంతి గారు మాత్రం చాలా పలకరిస్తే చాలు. ఐ ప్రామిస్ ఆ రోజు ఎక్కడైనా సంతోషం కలుగుతుంది తీర్చే బాధ్యత వాళ్ళ పరిచయం పెద్ద విశేషం కాకపోయినా పెట్టుకున్న నమ్మకాన్ని కూడా నిలబెట్టుకునే బాధ్యత నా బంధం ఏర్పడిపోయింది. నా బాధ్యత మాత్రమే కాదు ఒకరంటే నా లక్ష్యం అన్నాడు దృఢంగా. శక్తి మాటలకి మురళీధర్ గారికి చాలా సంతోషంగా అనిపించంటే అంతులేని ప్రేమ అని చెప్పొచ్చుడి కోరిక అవంతి గారిలో తన తల్లిని చూసుకునే దానికి మరింత సంతోషంగా అనిపించి తన మనసులో ఉన్న బాధని చూస్తూ శక్తి ఆమె మనసులో ఉన్న బాధకు కారణం అడిగినా చెప్పలేదు. ఎందుకంటే ఇది అవంతి గారు ఇంకా ఎక్కువ కేసు ముందుకు వెళ్ళాలి అని కూడా మాట్లాడడం మాలా అవుతుందేమో అని అందుకే కూడా ఇంకా ఆ విషయం గురించి మళ్ళీ అడగడం మానేశారు. వచ్చిన ఇక్కట్లో అతుల్య బాడీ గార్డ్ సెన్సిల్ ఆమెను లైబ్రరీలో మాత్రం భారీగా వదిలేశాడు. వాళ్ళిద్దరి మాటలు లైబ్రరీలో అతుల్య కూర్చుని ఆయన దగ్గర కూడా కనీసం ఎవరు ఉండరు. అతని ఫ్రెండ్ అతుల్య అవంతి గారితో మాట్లాడిన ఆమె కాలేజ్ రావడం కాబట్టి ఆ విషయం పెద్దగా చెప్పరా ఇడియట్ ఎక్కడున్నావు అలాగే ఇంకెక్కడ గోవాలో ఉన్నాను లైబ్రరీలో మాత్రమే మాట్లాడుకుంటారు. ఏం లేదురా కాలేజ్ చెల్లి నాకు దానికంటే ప్రేమ తగ్గిపోయింది అని గొడవ చేస్తుందిరా అందుకే దానికి నా ప్రేమ ప్రూవ్ చేసుకుందా అని తీసుకొచ్చాను. చూసే ఏంట్రా ఆ మాట అయినా ఏంట్రా నీ నాటకాలు బంది పెట్టడం ఇక్కడే లేక నా బయట ఇక్కడ మాట్లాడే ప్రయత్నం కానీ కూడా తమ ఎక్కడ ఉన్నట్టు ఆ ప్రశ్న ముంబై వచ్చానురా నా పని చేశాను ఇప్పుడు ఉండేదే గాని ప్రేమకి ఎలా ఉంది ఉన్న బాక్స్ నుండి రవ్వలే మా అమ్మ దగ్గర నుండి వస్తున్నారా ఆయన ఓ కేసు అప్పగించారు. ప్రతిసారి కళ్ళలో వచ్చే మా నాన్న రూపంగా చూస్తున్నారు గట్టిగా సరిపోతారులే. రే నువ్వు రిటర్న్ వచ్చాక నన్ను కలుపు మాట్లాడి అర్జెంట్ గా మాట్లాడాలి. సెంతిల్ వచ్చి అతుల్యమ్మ దేరా కాలేజ్ టైం అయిపోయింది వస్తాను పడదాకా కలుస్తా. అప్పటి వరకు అలా అవంతి గారిని భాషణ ముగియగానే అటు ఎక్కడ లేని అసహనంగా అనిపిస్తున్న శక్తి మురళీధర్ గారు కాబట్టి తనకి సైలెంట్ గా అప్పగించిన వెనక్కి ఇంటికి బయలుదేరింది. అభి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లో బ్లడ్ మన శక్తి గా వర్క్ చేస్తున్నాడు. శక్తి ఇప్పుడు ఒక కేసు అదేనండి మన హీరో చేస్తున్న మళ్ళీ ఎలా ఎదురుపడ్డారు నెక్స్ట్ పార్ట్ లో ఆ పనిలో ఉండగా నిన్న శక్తి కాల్ చేసినప్పుడు ఈ రోజు తన జాయినింగ్ విషయం చెప్పడం గుర్తొచ్చి అతనికి కాల్ చేశాడు. శక్తి అభిలు చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఇద్దరి మధ్య ఎలాంటి సీక్రెట్స్ లేవు. కలిసే పెరిగారు కలిసే చదువుకున్నారు. వీళ్ళు ఎంచుకున్న దారులు వేరైనా లక్ష్యం మాత్రం ఒక్కటే. తప్పు చేసిన వాడు ఎవడు చట్టం నుంచి తప్పించుకోడు అన్నది వాళ్ళ ధ్యేయం. రాత్రి 8 అవుతుండగా తన డ్యూటీ ముగించుకుని ఇంటికి చేరుకున్న శక్తికి హాల్లో ఉన్న తన తండ్రి ఫోటో ముందు మౌనంగా రోదిస్తున్న తన తల్లి కనిపించగానే మనసుకి చాలా కష్టంగా అనిపించింది. తన క్యాప్ గన్ టీపాయ్ మీద పెట్టి సౌండ్ చేయకుండా వెళ్ళి అవంతి గారిని వెనక నుండి ఆమె మెడ చుట్టూ చేతులేసి హగ్ చేసుకుని మనిద్దరి సంతోషంలోనే నాన్న హ్యాపీనెస్ ఉందని ఎప్పుడూ చెబుతూ ఉంటావు కదా అవంతి,
మరి అలాంటప్పుడు నువ్వు ఇలా ఏడుస్తూ పైనుండి నిన్ను చూస్తున్న నాన్నని కూడా బాధ పెడతావా అని అడిగాడు ఆమెను తన వైపుకు తిప్పుకుని ఆమె కన్నీళ్లు తుడుస్తూ. నిజానికి అవంతి గారివి కన్నీళ్లు కావు, ఆనంద బాష్పాలు అనే చెప్పాలి. చిన్నప్పటి నుండి తన తండ్రే శక్తికి ఇన్స్పిరేషన్. చిన్న వయసు నుండే తన తండ్రిలానే ఒక మంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అన్నది శక్తి కల. అది తెలిసిన మనోహర్ గారు చాలా సంతోషంగా ఫీల్ అయ్యేవారు. ఈరోజు శక్తి తన కలని నిజం చేసుకుంటే ఆ మూమెంట్ని కల్లారా చూడడానికి ఆయన లేకుండా పోయారే అన్నది అవంతి గారి బాధ. కానీ శక్తి తన కలని నిజం చేసుకున్నాడు అని ఫోటోలో ఉన్న మనోహర్ గారికి సంతోషంగా చెప్పుకున్నారు అవంతి గారు. ఆ సంతోషంలో వచ్చిన కన్నీళ్లే అవి. శక్తి మాటలకి ఆవిడ నవ్వుతూ అతని మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని అతని నుదుటిపై ముద్దు పెట్టి, ఇవి కన్నీళ్లు కాదు శక్తి, మీ నాన్నతో నా సంతోషం పంచుకుంటున్నాను అని యూనిఫామ్లో అచ్చం మనోహర్ గారిలానే ఉన్న శక్తిని పైనుండి కింది వరకు చూస్తూ, మీ నాన్నను చూస్తున్నట్టే ఉందిరా అన్నారు కన్నీళ్లతో నవ్వుతూ. శక్తి నవ్వుతూ ఆవిడ కన్నీళ్లు తుడిచి, బాగా ఆకలిగా ఉంది అవంతి, తొందరగా ఫ్రెష్ అయ్యేసి వస్తాను అని శక్తి ఫ్రెష్ అవ్వడానికి వెళితే అవంతి గారు శక్తి ఆకలి అనేసరికి తొందరగా కిచెన్లోకి వెళ్లారు. కాసేపటికి తల్లి కొడుకులు ఇద్దరూ మాట్లాడుకుంటూ డిన్నర్ కానిచ్చి హాల్లో సెటిల్ అయ్యారు. అవంతి గారి ఒడిలో పడుకున్న శక్తి ఆమె చేతి వేళ్లు విరుస్తూ, అమ్మా, నా బంగారం లంగా ఓణిలో ఎంత అందంగా ఉందో తెలుసా, నాకు తనని డిస్క్రైబ్ చేయడానికి మాటలు రావట్లేదు కానీ అంటూ ఆగిపోయిన శక్తిని చూస్తూ, కానీ ఏంటి నాన్న, ఏమైంది అని అడిగారు అవంతి గారు తన ఒడిలో ఉన్న శక్తి తల నిమురుతూ. తను అతుల్యని చూసిన ఆ క్షణం గుర్తు చేసుకున్న శక్తి మొహంలోకి సంతోషం, బాధ ఒకేసారి వచ్చి చేరాయి. బాధగా తన కళ్ళల్లో ఏదో తెలియని బాధ కనిపించిందమ్మా. నేనున్న ఆ కాసేపు తనని గమనిస్తూనే ఉన్నాను. చిన్న నవ్వు కూడా లేకుండా ఏదో పోగొట్టుకున్న దానిలా చాలా బాధగా, ఎందుకో కంగారుగా కనిపించింది. తనని చూస్తే చదువుకునే అమ్మాయిలానే ఉంది. ఈ ఏజ్లో తనకి అంతగా చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియకుండా బాధపడే సమస్యలేముంటాయమ్మా అని అడిగాడు. శక్తి ప్రశ్నకు అవంతి గారు నవ్వుతూ అతని తల నిమిరి, ఎవరి జీవితంలో ఏం సమస్యలు ఉన్నాయో మనం ఊహించలేం శక్తి. నువ్వు అంటూ ఉంటావు కదా, లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అని. అది ముమ్మాటికి నిజం. జీవితం కొంతమందికి సంతోషాలను పరిచయం చేస్తే కొంతమందికి కష్టాలను పరిచయం చేస్తుంది. ఏ క్షణం ఏం జరుగుతుందో ఊహించడం ఎవ్వరి తరం కాదు. మన జీవితంలో మీ నాన్న మనకి దూరం అవ్వడం తీరని లోటును మిగిల్చింది. అలానే ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక కష్టం ఉంటుంది శక్తి. కష్టం లేని మనిషి అంటూ ఎవ్వరూ ఉండరు అన్నారు. ఆవిడ చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఉండిపోయాడు శక్తి. అటు కాలేజ్ నుండి ఇంటికి చేరుకున్న అతుల్య ఫ్రెష్ అయ్యి బుక్స్ ముందేసుకుని డిన్నర్ టైం వరకు ఆ పుస్తకాలను తినేసింది. వల్లి గారు డిన్నర్ తీసుకొచ్చి ఇవ్వడంతో ఎప్పటిలానే బ్రతకడానికి మాత్రమే తింటున్నట్టు పిడికెడు అన్నం వడ్డించుకుని ఆ పరబ్రహ్మ స్వరూపానికి దండం పెట్టుకుని రెండే ముద్దలు తినేసి విండో దగ్గర కూర్చుండిపోయింది. కాలేజీకి వెళ్ళినప్పటి నుండి అతుల్యని గుళ్ళో శక్తి చిరునవ్వు తెగ డిస్టర్బ్ చేస్తూనే ఉంది. కానీ అతుల్య తనని తాను శక్తి నుండి చాలా డైవర్ట్ చేసుకుంటూ ఎక్కువ చదువులోనే టైం గడిపేయడంతో కాస్త మైండ్ డైవర్ట్ అయ్యింది. ఇప్పుడు కూడా ఆమె ఆలోచనలు ఎంత వద్దు అన్నా తనని చూసిన క్షణం శక్తి చూపులు, అతని కళ్ళల్లో మెరుపు, అతని చిరునవ్వు ఇవే గుర్తొస్తూ తెగ డిస్టర్బ్ చేస్తుంటే తనని తాను తిట్టుకుంటూ కాసేపు అక్కడే గడిపేసింది. కాసేపటికి పడుకున్నా నిద్ర పట్టక అవస్థ పడుతూ ఎప్పటికో నిద్రపోయింది. అర్ధరాత్రి అవుతుండగా అతుల్య మొదటిసారి ధైర్యం చేసి జీవితం మీద ఆశతో చాలా కష్టపడి ఆ బంగ్లా నుండి అక్కడున్న సెక్యూరిటీ నుండి తప్పించుకుని గుండెను గుప్పట్లే పట్టుకుని తన ప్రాణం కోసం పరుగు మొదలుపెట్టింది. అలా మొదలుపెట్టిన తన పరుగులో వేగం తన వెనక వాళ్ళ సెక్యూరిటీ తనని పట్టుకోవడానికి రావడంతో ఇంకాస్త పెరిగింది. అలా వెనక్కి పరిగెడుతూ ఎదురుగా ఉన్న ఎవరినో గుద్దేసి అప్పటికే బాగా నీరసించిపోవడంతో స్పృహ తప్పి పడిపోయింది అతుల్య. అంతే, ఒక్కసారిగా మంచి నిద్రలో ఉన్న అతుల్య ఉలిక్కిపడి లేచి కూర్చొని భయంతో చెమటలు పట్టిన తన శరీరాన్ని చేత్తో తడుముకుంటూ తనకి వచ్చింది కళ అని అర్థం కాగానే తల పట్టుకుని పక్కనే ఉన్న వాల్ క్లాక్లో టైం చూసి తెల్లారి 3 దాటడంతో ఆ పక్కనే ఉన్న తన తల్లిదండ్రుల ఫోటోను చూసి కన్నీళ్లు పెట్టుకుంటే, అసలు జీవితం మీదే ఆశ లేని నాకు ఈ జైలు నుండి తప్పించుకోవాలి అన్న ఆలోచన ఎందుకు వస్తుందప్పా? ఎందుకు నాకు 1 ఇయర్ నుండి ఇదే కల వస్తూ నన్ను ఇబ్బంది పెడుతుంది?
ఈ టైంలో వచ్చిన కలలు నిజమవుతాయి అంటారు. ఈ కళ ఎప్పటికీ నిజం కాకూడదు. నాలో నా చిన్నప్పుడే చచ్చిపోయిన ఆశలు మళ్ళీ పుట్టకూడదు. ఇలాంటి ఆలోచన వచ్చినా కూడా నా వల్ల నన్ను కాపాడాలి అనుకునే ఇంకో ప్రాణం బలైపోతుంది. తెలిసి తెలిసి మళ్ళీ అదే తప్పు చేయలేనమ్మా అని తనని తాను సముదాయించుకుని రోజు ఆ కళ తనకి వేకప్ కాల్లా అదే టైంకి నిద్ర లేపడంతో అలవాటుగానే బ్రష్ చేసుకుని వచ్చి బుక్స్ ముందేసుకుని కూర్చుంది అతుల్య. ఆ టైంలో ఆమె రూమ్లో రోజు అదే టైంకి లైట్ వెలగడంతో అలవాటుగానే వెట్రీ గారు వాటర్ తాగడానికి లేచి వచ్చి చదువుకుంటున్న అతుల్యని చూసి వెళ్ళిపోయారు. శక్తి నైట్ ఎక్కువసేపు తల్లితో ముచ్చట్లు పెట్టుకున్న తనకి మురళీధర్ గారు అప్పగించిన మారన్ కేసు విషయమై తన సబార్డినేట్స్లో తనకి ఫస్ట్ మీట్లోనే నమ్మకం కలిగిన ఇద్దరిని ఆల్రెడీ కేసుకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ సీక్రెట్గా కనుక్కోమని చెప్పడంతో వాళ్ళు ఆ విషయమై శక్తికి కాల్ చేశారు. శక్తి ఇద్దరితో చాలాసేపు ఆ కేసు గురించే డిస్కస్ చేశాడు. వాళ్ళు కూడా శక్తిలో వర్క్ పరంగా ఉన్న సిన్సియారిటీకి అతని మీద మొదటి పరిచయంలోనే అభిమానం పెంచుకున్నారు. ఆ ఇద్దరు కేసుకి సంబంధించి వాళ్ళు గ్యాదర్ చేసిన కొన్ని డీటెయిల్స్ చెప్పడంతో శక్తి వాటి గురించి ఇంకాస్త డీప్గా ఆలోచిస్తూ మురళీధర్ గారు తనకిచ్చిన ఫైల్ ఓపెన్ చేసి చాలాసేపు ఆ కేసు గురించే స్టడీ చేస్తూ గడిపేశారు. నైట్ లేటుగా నిద్రపోయినా ఉదయాన్నే నిద్రలేచే అలవాటు ఉన్న శక్తి తొందరగానే నిద్రలేచి వర్కౌట్స్ చేయడానికి జిమ్కి వెళ్ళిపోయాడు. అక్కడి నుండి యథావిధిగా తన డే స్టార్ట్ అయ్యింది. ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసేసి తను స్టేషన్కి వెళితే అవంతి గారు కాలేజ్కి వెళ్ళిపోయారు. రోజంతా ఆ కేసు మాత్రమే కాకుండా పెండింగ్లో ఉన్న కేసు కూడా స్టడీ చేస్తూ వాటిలో కొన్ని కేసులు ప్రస్తుతం శక్తి డీల్ చేస్తున్న కేసుకి లింక్ అయి ఉండడంతో ఆ విషయం మాత్రం సీక్రెట్గా ఉంచి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ మీద ఇంకాస్త ప్రెషర్ పెంచాడు. అలా మరో 15 రోజులు శక్తి ఆ కేసు బిజీలోనే ఉండిపోయాడు. ఈ 15 రోజుల్లో శక్తి చాలా వరకు ఆ కేసుకి సంబంధించిన ప్రతి చిన్న డీటెయిల్ కనుక్కున్నాడు. అలాగే తన సెక్టార్లో పెండింగ్ ఉన్న కేసెస్ కూడా చాలా వరకు క్లియర్ చేశాడు. కానీ మారన్ ఎలా ఉంటాడు అన్నది మాత్రం కనుక్కోలేకపోయాడు శక్తి. ఈ 15 రోజుల్లో శక్తికి అతుల్య గుర్తురాని టైం అంటూ లేదు. కానీ ఆ ఆలోచన ప్రభావం తన డ్యూటీ మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పడనిచ్చేవాడు కాదు శక్తి. టైం దొరికినప్పుడల్లా మొదటిసారి తన ప్రేమ దేవతను చూసిన ఆ శివయ్య గుడికే వెళ్ళేవాడు. అతుల్య కనిపిస్తుందన్న ఆశతో అయితే కాదు. తమ సెకండ్ మీట్ కూడా అద్భుతంగా ప్లాన్ చేయమని శివయ్యకి రిక్వెస్ట్ చేసుకోవడానికి మాత్రమే. ఈ మధ్యలో శక్తి అభిని కలిసి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాడు కూడా. ఒకరోజు అవంతి గారు కాలేజ్ క్యాంపస్లోకి ఎంటర్ అవుతూ అనుకోకుండా కాలేజ్ గేట్కి కాస్త దూరంలో ఒక అమ్మాయిని 4 వ్యక్తులు టీస్ చేస్తూ కనిపించారు. అంతే, ఆవిడ వెంటనే కార్ దిగి వెళ్ళి కోపంతో వాళ్ళని 4 పీకారు. ఆ 4 వ్యక్తులు అదే కాలేజ్లో చదువుకునే అబ్బాయిలో లేకపోతే ఆకతాయిలో అయ్యుంటే ఖచ్చితంగా అవంతి గారి కోపానికి భయపడి ఉండేవారు. కానీ ఆ 4 వీధి రౌడీలు కావడంతో తమని అలా ఆ అమ్మాయి ముందు కొట్టేసరికి వాళ్ళకి చాలా పౌరుషం పొడుచుకొచ్చి వాళ్ళలో ఒకడు అవంతి గారి జుట్టు పట్టుకున్నాడు. అదే వాళ్ళు చేసిన తప్పు. వాడు అలా చేయడం ఆలస్యం. అవంతి గారు తన జుట్టు పట్టుకున్న వాడి చెయ్యి వెనక్కి మడిచి గట్టిగా పొట్టలో ఒక పంచిచ్చేసరికి వాడు ఆ నొప్పికి తట్టుకోలేక కింద పడి గిలగిలా కొట్టుకుంటూ ఉన్నాడు. అది చూసి మరొకడు ఆమె మీదకు రాబోతే వాడి ముక్కు మీద బలంగా ఒక పంచిచ్చారు అవంతి గారు. ముక్కు నుండి బ్లడ్ వస్తూ ముల్లోకాలు వాడి తలపైన చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంటే వాడు అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. అది చూసి మిగిలిన 2 భయపడ్డారు. కానీ వాడిలో ఒకడు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ అవంతి గారి మీదకు రాబోతే ఆవిడ పిచ్చుకగూడులా ఉన్న వాడి జుట్టు పట్టుకుని ఈ చెంప ఆ చెంప గ్యాప్ ఇవ్వకుండా వాయించడంతో వాడికి ఇక చచ్చిపోతే బావుండు అనిపించింది. ఆవిడ కొట్టే దెబ్బలకు తట్టుకోలేక వాడు తూలుతో ఆవిడ చేతి నుండి కింద పడగానే ఆ మిగిలిన ఒక్కడు అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేయబోతుండగా అప్పటికే అక్కడికి చేరుకున్న స్టూడెంట్స్ సెక్యూరిటీ కలిసి వాణ్ణి పట్టుకుని పిచ్చ కొట్టుడు కొట్టి 4 చేతులు కాళ్ళు కట్టేసి గ్రౌండ్లో ఓ మూలన పడేశారు. ఇంతలో బెల్ రింగ్ అవ్వడంతో అవంతి గారు అందరినీ ఎవరి పని వాళ్ళని చూసుకోమని పంపించి ఆ 4 ఏడిపించిన ఆ అమ్మాయిని కాస్త జాగ్రత్తగా ఉండమని క్లాస్కి పంపించి సెక్యూరిటీని కాలేజ్ క్యాంపస్కి దగ్గరలో ఇలాంటివి జరుగుతున్నప్పుడు కాస్త అలర్ట్గా ఉండమని బాగా గడ్డిపెట్టి పంపించేసి పోలీస్ స్టేషన్కి కాల్ చేసి విషయం చెప్పి ఆ 4 మీద కంప్లైంట్ ఇచ్చారు అవంతి గారు.
కాసేపటికి పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి అవంతి గారిని ఒకసారి పోలీస్ స్టేషన్కి వచ్చి వెళ్ళమని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలాంటి ఎన్నో విషయాలు చాలా ఏళ్లుగా కాలేజ్ బరువు బాధ్యతలు చేపట్టినప్పటి నుండి మామూలే కావడంతో అందరూ లైట్ అయితే తీసుకోలేదు గాని మామూలుగానే ఉన్నారు. కానీ సంవత్సరానికి ఒక కొత్త బ్యాచ్ అడుగుపెట్టే కాలేజ్ కాబట్టి వాళ్ళు మాత్రం అవంతి గారు చేసిన ఫైట్ ని ఆమెను హైలైట్ చేస్తూ సాయంత్రంలోగా కాలేజ్లో స్టూడెంట్స్ అందరికీ విషయం పొక్కేలా చేశారు. ఈ విషయం మధ్యాహ్నం అదే కాలేజ్లో చదువుతూ క్లాస్ లేకపోవడంతో లైబ్రరీలో తనకంటూ స్పెషల్గా కేటాయించిన ప్లేస్లో కూర్చుని చదువుకుంటున్న అతుల్య చెవిన పడేసరికి అప్పటి వరకు సీరియస్గా పుస్తకంలో దూరిపోయిన ఆమె పెదాల మీదటికి సన్నటి నవ్వు వచ్చి చేరింది. ఆమె ముఖంలో చాలా రేర్గా కనిపించే ఆ నవ్వు చూడగానే ఆమెనే గమనిస్తున్న మరో వ్యక్తి మాత్రం చాలా సంతోషపడ్డారు. ఇంతలో తను మాత్రమే కూర్చునే టేబుల్ దగ్గర మరో వ్యక్తి కూర్చున్నట్టు అలికిడి రావడంతో తలెత్తి చూసిన అతుల్యకి చెరగని చిరునవ్వుతో ఆ కాలేజ్ డీన్ అయిన అవంతి గారు చేతిలో రవ్వ లడ్డూల బాక్స్తో కనిపించేసరికి అతుల్య అదే చిరునవ్వుతో హాయ్ మా, వాళ్ళు ఉన్నారా పోయారా అని అడిగింది. ఈ 3 ఏళ్లలో అతుల్యకి తనకంటూ ఓ మనిషి ఉన్నారు అని ఫీల్ అయ్యింది అవంతి గారిని మాత్రమే. వల్లి గారు ఎంత తల్లిలా పెంచినా ఆవిడని పిన్నిలా మాత్రమే చూడగలిగింది. దానికి కూడా ఒక కారణం ఉంది, అది టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. కానీ అవంతి గారు ప్రేమగా ఒక మాట పలకరిస్తే చాలు అతుల్యకి ఆ రోజు ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది. వాళ్ళ పరిచయం పెద్ద విశేషం కాకపోయినా కొద్ది రోజుల్లోనే వారి మధ్య తల్లి బిడ్డల అనుబంధం ఏర్పడిపోయింది. వారిద్దరికీ ఒకరంటే ఒకరికి అభిమానం అనే కంటే అంతులేని ప్రేమ అని చెప్పొచ్చు. అవంతి గారిలో తన తల్లిని చూసుకునే అతుల్య ఆమె ఈ 3 ఏళ్లలో ఆమె మనసులో ఉన్న బాధకు కారణం ఎంత అడిగినా చెప్పలేకపోయింది. అవంతి గారు ఇంకా ఎక్కువ ఒత్తిడి చేస్తే ఆమెతో కూడా మాట్లాడడం మానేస్తుందేమో అని ఆమె కూడా ఇక ఆ విషయం గురించి మళ్ళీ మళ్ళీ అడగడం మానేశారు. ఇక అతుల్య బాడీగార్డ్ సెంథిల్ ఆమెను లైబ్రరీలో మాత్రం ఫ్రీగా వదిలేస్తాడు. ఎందుకంటే లైబ్రరీలో అతుల్య కూర్చునే ప్లేస్ దరిదాపుల్లో కూడా కనీసం ఎవరూ ఉండరు. అతుల్య అవంతి గారితో మాట్లాడినా ఆమె కాలేజ్ డీన్ కాబట్టి ఆ విషయం పెద్దగా పట్టించుకోడు సెంథిల్. అలాగే అవంతి గారు అతుల్య ఆ లైబ్రరీలో మాత్రమే మాట్లాడుకుంటారు. ఇక కాలేజ్ ప్రిమిసెస్లో ఎక్కడ కనిపించినా కనీసం ఒకరిని ఒకరు చూసి నవ్వుకోరు కూడా. కారణం అతుల్య బయట తలెత్తి ఎవరినీ చూసే సాహసం కూడా చేయదు. దాంతో అవంతి గారు అతుల్యని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక బయట ఎక్కడా మాట్లాడే ప్రయత్నం ఆమె కూడా చేయరు. ఆ ప్రశ్నకు అవంతి గారు నవ్వుతూ ఏమోరా, నాకేం తెలుస్తుంది చెప్పు, నా పని నేను చేశాను అంటూ ప్రేమగా ఆమె చేతిలో ఉన్న బాక్స్ నుండి రవ్వ లడ్డూ తీసి అతుల్య నోటికి అందించారు. ఆవిడను చూసిన ప్రతిసారి అతుల్య కళ్ళల్లో వచ్చే మెరుపుని అపురూపంగా చూస్తున్నారు ఓ వ్యక్తి. అవంతి గారు కాసేపు మాట్లాడి వెళ్ళిపోగానే సెంథిల్ వచ్చి అతుల్యమ్మ కాలేజ్ టైం అయిపోయింది అని చెప్పడంతో అప్పటి వరకు అవంతి గారిని చూసిన సంతోషం పోయి ఎక్కడ లేని అసహనంగా అనిపిస్తున్నా తనేం చెయ్యలేదు కాబట్టి సైలెంట్గా లేచి సెంథిల్ వెనకే ఇంటికి బయలుదేరింది. శక్తి అతుల్యలు అదేనండి మన హీరో హీరోయిన్ మళ్ళీ ఎలా ఎదురుపడ్డారో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.